హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు? రీసెంట్ టైమ్స్ లో ఓటీటీస్ లో లవ్ మూవీస్ ఏంటి, చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటన్నిటిలో కూడా బెస్ట్ ఫీల్ గుడ్ లవ్ మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీ ముందుకు తేబోతున్నా. టాప్ 8 బెస్ట్ రీసెంట్ లవ్ ఎమోషనల్ మూవీస్ అన్నమాట. ఇక ఈ వీడియోలో ఆ మూవీస్ ఏంటి, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. నెంబర్ 1, కాదలిక్క నేరం ఇల్లై. ఇదొక తెలుగు డబ్బుడ్ తమిళ్ రొమాంటిక్ మూవీ అన్నమాట. కిరుతుగా ఉదయనిధి డైరెక్టర్ గా పనిచేశారు. రవి మోహన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్స్ గా అయితే నటించారు. ఒక ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. చాలా బాగుంటది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మనసుకు హత్తుకునే విధంగా ఉంటది. ఇక ఈ కాదలిక్క నేరం ఇల్లై మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 2, థండేల్ డైరెక్టెడ్ బై చందు ముండేటి. తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. రీసెంట్ గా అంటే దాదాపుగా 1 year కూడా అవుతుందో అవలేదో థియేటర్స్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది మూవీ. చాలా ఎమోషనల్ మూవీ అన్నమాట. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటించారు. దీంట్లో సాంగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే లెవెల్ గా ఉంటది. ఇక ఈ థండేల్ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3, మనమే. ఇదొక తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ. లవ్ తో పాటుకు ఆ ఎమోషనల్ తో పాటుగా కామెడీ కూడా ఉంటది ఈ మూవీలో. శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్ గా పనిచేశారు. సర్వానంద్, కృతి శెట్టి, వెన్నెల కిషోర్ మెయిన్ రోల్ లో నటించారు. స్టార్టింగ్ లో హీరో సర్వానంద్ వచ్చేసి హీరోయిన్ ఆ లవ్ ఎమోషన్ ని చాలా కేర్లెస్ గా తీసుకుంటాడు, లైట్ తీసుకుంటాడు. కానీ చివరికి అర్థం చేసుకొని తనే సిన్సియర్ గా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ అనమాట. 152 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ మనమే మూవీ వచ్చేసి ప్రైమ్ వేదికగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4, నాదానియా. షానా గౌతమ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇది ఒక బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ అనమాట. ఇబ్రహీం అలీఖాన్, మహిమా చౌదరి, ఖుషీ కపూర్ మెయిన్ రోల్ లో నటించారు. ఇదొక తెలుగు డబ్బుడ్ హిందీ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ. దీంట్లో ఆ లొకేషన్స్ కావచ్చు, అట్మాస్ఫియర్ మొత్తం కూడా చాలా రిచ్ కంటెంట్ తో కూడుకుని ఉంటది. దాంతో పాటుగా ఒక ఇప్పుడున్న జనరేషన్ లో సంబంధించిన లవ్ స్టోరీ ఇది. ఇక ఈ నాదానియా మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 5, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఇది ఒక యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామా మూవీ. డైరెక్టెడ్ బై అశ్వత్ మారిముత్తు, ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ అయితే మెయిన్ రోల్ నటించారు. 2 hours 37 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. రీసెంట్ గా థియేటర్స్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో ప్రదీప్ రంగనాథన్ ఆ లవ్ అండ్ ఎమోషన్ కూడా వేరే లెవెల్ గా ఉంటది. ఆ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. దాంతో పాటుగా ఆ స్వచ్ఛమైన లవ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ లో ఉంటది, ఎవరు ఊహించని విధంగా ఉంటది అనమాట. ఇక ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, రామం రాఘవం. ఇదొక తెలుగు ఫ్యామిలీ డ్రామా మూవీ అనమాట. ధనాధన్ ధనరాజ్ అయితే డైరెక్టర్ గా పనిచేశారు. అదే జబర్దస్త్ లో ప్రతి ఒక్కరికి తెలిసిందే, మంచి కామెడీ యాక్టర్. అతను డైరెక్టర్ గా పనిచేసిన మూవీ ఇది. సముద్రకని, ధనరాజ్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులుగా నటించి మెప్పించిన మూవీ. రీసెంట్ గా థియేటర్స్ రిలీజ్ అయ్యి చాలా మంది డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ చాలా బాగుంటది. అంటే లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడమే కాదు, తండ్రి కొడుకు, తల్లి కొడుకు మధ్య ఉండేది కూడా ఆ లవ్ అండ్ ఎమోషనే. దానికి సంబంధించిన మూవీ ఇది. తండ్రి కొడుకుల బాండింగ్ ఏ విధంగా ఉంటది, కన్న తండ్రిని చంపాలనుకునే కొడుకు ఏ విధంగా మారాడు అనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఇక ఈ రామం రాఘవం మూవీ వచ్చేసి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7, జాబిలమ్మ నీకు అంత కోపమా. ఇదొక తెలుగు రొమాంటిక్ లవ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, తమిళ్ సూపర్ స్టార్ అయినటువంటి ధనుష్ డైరెక్టర్ గా పనిచేశారు ఈ మూవీకి. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. పవిష్ నారాయణ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ మెయిన్ రోల్ నటించారు. 2 గంటల 16 నిమిషాల నిడుగుతో కూడుకున్న మూవీ ఇది. రీసెంట్ గా థియేటర్స్ రిలీజ్ చాలా పెద్ద యూత్ఫుల్ ఎంటర్టైనర్, బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయింది. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ వారికి చాలా బాగా నచ్చే మూవీ ఇది. ఇక ఈ జాబిలమ్మ నీకు అంత కోపమో మూవీ వచ్చేసి ప్రైమ్ వేదికగా తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8, 8 వసంతాలు. ఇదొక తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ. పనీంద్ర నరిశెట్టి డైరెక్టర్ గా పనిచేశారు. దీంట్లో డైలాగ్స్ వేరే లెవెల్ ఉంటది. లవ్ గురించి, స్వచ్ఛమైన ప్రేమ గురించి చెప్పిన ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, వేరే లెవెల్ ఎగ్జిక్యూషన్ అని చెప్పొచ్చు. చాలా వరకు ఇంప్రెస్ చేస్తది. ఒక అమ్మాయి జీవితంలో 8 వసంతాలు ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ అనమాట. 2 గంటల 17 నిమిషాల నిడుగుతో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ 8 వసంతాల మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇదండి వీడియో. ఈ 8 మూవీస్ కూడా రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన బెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీస్ అన్నమాట. మీరు ఆల్రెడీ ఈ మూవీస్ చూస్తుంటే మీకు వీటన్నిటిలో 8 మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.